అంబేద్కర్ విగ్రహాలను ఇలా గ్రామాల్లో తీసుకెళ్ళగలిగాం, అంబేద్కర్ సిద్ధాంతాన్ని గ్రామాల్లో తీసుకెళ్ళలేకపోయాం. ఆ అంబేద్కర్ విగ్రహం కూడా ఎందుకు వేస్తారంటే ఆ నియోజకవర్గంలో ఉన్న మంత్రికో ఆ నియోజకవర్గంలో ఉన్న శాసనసభ్యుడికో దగ్గర కావటానికి ఈ విగ్రహం దగ్గర మార్గం అంతే. వాడిని తీసుకొచ్చి ఆవిష్కరించడం కోసం అంబేద్కర్. కానీ అంబేద్కర్ గురించి చాలా మంది అంబేద్కర్ జీవిత చరిత్ర చదివిన వాళ్ళు ఎక్కువ. అంబేద్కర్కి సంబంధించిన హిందూ ఫిలాసఫీ ఆఫ్ హిందూయిజం ఇది చెప్పాడు, యానిలేషన్ ఆఫ్ కాస్ట్లు ఇది చెప్పాడు, కృష్ణ అని గీత అని హిస్ గీతాలు ఇది చెప్పాడు, బుద్ధ అని హిస్ ధమ్మాలు ఇది చెప్పాడు అని ఎవరికి తెలియదు. చాలా మంది తెలియదు, అది చదవరు కూడా. వాళ్ళ జీవిత చరిత్రే వాళ్ళు చెబుతారు. భారతదేశంలో కార్ల్ మార్క్స్కి అంబేద్కర్కి ఏం జరిగిందంటే, కార్ల్ మార్క్స్కి మార్క్సిజం చదివిన వాళ్ళే కార్ల్ మార్క్స్ అభిమానులు. ఆ సిద్ధాంతం అది నీకు ఇండియా పరిస్థితులకు అనుగుణంగా దాన్ని మార్చారా లేదా తర్వాత విషయం. కానీ అంబేద్కర్కి మార్క్స్కి ఏమో ఆయన సిద్ధాంతాన్ని అధ్యయనం చేసిన వాళ్ళ మద్దతు దొరికింది, అంబేద్కర్కి ఏమో లబ్ధిదారుల మద్దతు. అంబేద్కర్ అంటే నీకు ఎందుకు ఇష్టం అంటే నాకు స్కాలర్షిప్ ఇచ్చింది ఆయనే, నాకు ఉద్యోగం ఇచ్చింది ఆయనే, నా తెల్ల చొక్కా వేయించింది ఆయనే. లబ్ధిదారుల మద్దతు అంబేద్కర్ది.